ఊర్ల పండు వచ్చిన బాబులు వచ్చిన ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నా వాళ్ళ ఇంటికి వచ్చిన ఓకే థ్యాంక్ యూ రెండుసార్లు ఎట్లా కొట్టేసింది యాక్సిడెంట్ అట్లా రోడ్డు మీద ఎట్లా మినిమం అక్కడ 120-140 ఆగస్ట్ వరకు వీసా ఉంది పర్మిషన్ H1B వేసుకొని వస్తే 3 years ఎక్స్టెండ్ అవుతుంది దాని తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు సరే ఊరి తరపు నుంచో నా ఇంటి తరపు నుంచో ఒక అమ్మాయి లైఫ్ సెటిల్ అయితే ట్రీట్మెంట్ చేసుకొని సరిపోతుంది అది అమౌంట్ ఉంటే చెప్పమ్మా లేకపోతే నేను మీతో అమ్మాయి మాట్లాడి ఫోన్లో నెంబర్ వచ్చి ఆమెకు కాల్ చేస్తే హాస్పిటల్కి వచ్చింది తర్వాత ఒక 1 hour తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అమ్మాయి మళ్ళీ వచ్చిందే చెప్పమ్మా బిడ్డ అని చెప్పేసి మీ బాధ మీకు ఉంటుంది గవర్నమెంట్ నేను అరెంజ్ చేస్తాను ప్రాసెస్లో ఉంటుంది అమ్మా దగ్గర ధైర్యంగా ఉండరా ఉన్న కొన్ని కాపాడుకోవడానికి ఏం చెప్తున్నాను మీ బిడ్డ మీ పేరు నిలబెట్టినట్టే చేసింది కానీ వీడియో కాల్ ఇస్తున్నాను రూమ్మేట్ ఎందుకు ఇక్కడ హాస్పిటల్ నుంచి ఎవరు డైరెక్ట్ కాల్ ఆ పాప తప్ప ఇంతో కాంటాక్ట్ లేదు అప్పటిదాకా సౌమ్య గారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు సౌమ్య గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత చదువులు చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలేరు కూడా మంచి పేరు తేవాలని పట్టుదలతో ఉన్న సౌమ్య ఆమె మరణ వార్త ఏంటో నాకే చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీకి తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం. అమెరికాలో ఇలా హాలిడే అయినా సరే బాడీకి రావడానికి అక్కడ కూడా తానా వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా అంబాసిడర్తో మాట్లాడి కూడా వీలైన తొందర పంపి కార్యక్రమం చేస్తున్నాం. అదే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇక్కడ నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ ఒక మంచి కుటుంబం ఇలా ఆ కుటుంబం సౌమ్య మీద ఆధారపడి ఒక పేరు పరీక్షలు గడించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి అమెరికా పోయిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం. సరే ఏదేమైనా ఇది ఒక దురదృష్టవశాత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా అంబాసిడర్ వాళ్ళు తొందరగా కూడా బాడీ వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని ఆ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఫోటోషాప్ అండ ఉంటామని తెలియజేస్తున్నాం.